హాయ్ హలో అండి. ఇవాళైతే నేను మీ ముందుకి అవర్ యూనివర్స్ సెకండ్ ఎపిసోడ్‌నైతే తీసుకొచ్చేసా. ఎపిసోడ్ ప్రారంభంలో మనకి హంజు కనిపిస్తుంది. ఆమె చిన్న పిల్లవాడు యూజుని తీసుకొని ముందుగా తన అక్క ఉండే ఇంటికి వస్తుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత హంజు చుట్టూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె ఒక రూమ్‌ని గమనిస్తుంది. ఆ రూమ్ చాలా అందంగా డెకరేట్ చేసి ఉంటుంది. నిజానికి ఆ రూమ్ హంజు కోసం. ఆమె అక్క ముందే రెడీ చేసి పెట్టింది. ఆ రూమ్‌లో కొన్ని బుక్స్ కూడా ఉంటాయి. అవి బీఎస్ ఫుడ్ కంపెనీ గురించి ఉంటాయి. అక్కడ ఒక చిన్న పేపర్ కూడా ఉంటుంది. అందులో నన్ను క్షమించు అని రాసి ఉంటుంది. అది చూసిన హంజుకి వెంటనే ఒక పాత సంఘటన గుర్తొస్తుంది. తాను చివరిసారి తన అక్కతో చాలా రూడ్‌గా మాట్లాడిన విషయం గుర్తు చేసుకొని ఏడవడం మొదలుపెడుతుంది. అప్పుడే యూజు ఆమె దగ్గరకు వచ్చి తన అమ్మ కోసం ఏడుస్తూ ఉంటాడు. హంజు ఆ బాబుని హగ్ చేసుకుని ఓదారుస్తుంది. అప్పుడే హంజు ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఏముందంటే బీఎస్ ఫుడ్ కంపెనీ ఆమె అప్లికేషన్ను యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఆమె ఇంటర్వ్యూకి రావచ్చు అని అందులో ఉంటుంది. అది చూసి హంజు చాలా బాధపడుతూ ఈ అప్లికేషన్ ముందే యాక్సెప్ట్ అయి ఉంటే నేను నా అక్కతో అలా మాట్లాడేదాన్ని కాదు అనుకుంటుంది. తర్వాత సీన్లో మనకి తాయంగ్ కనిపిస్తాడు. అతను తన ఫ్రెండ్ ఊజన్ దగ్గరకు వచ్చి డ్రింక్ చేద్దాం, నాకు కొత్త అపార్ట్మెంట్ వచ్చింది అని అంటాడు. కానీ ఊజన్ మాత్రం వెంటనే గ్రహిస్తాడు. పోయినసారి కూడా నువ్వు నీ అన్న ఫ్యామిలీ మీటింగ్ నుంచి వచ్చాక వెంటనే డ్రింక్ చేసావు, ఈసారి కూడా ఏదో జరిగింది అనిపిస్తుంది అంటాడు. అప్పుడు తయాంగ్ నిజం చెప్తాడు. ఇప్పుడే నేను ఒక ఫ్యూనరల్ నుంచి వస్తున్నాను. నా అన్న చనిపోయాడు. అతనికి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. అందరూ చెబుతున్నారు నా అన్న చాలా మంచి మనిషి అని. కానీ నిజానికి అతను ఎలాంటి వాడో కూడా నాకు తెలీదు. నేను చాలా సంవత్సరాలుగా అతన్ని కలవలేదు. నాకు అతనితో పెద్దగా సంబంధం లేదు. కానీ వెంటనే మరో విషయం చెప్తాడు. ఒక విషయం మాత్రం నన్ను చాలా బాధపెడుతుంది. అప్పుడే అతనికి ఒక పాత సంఘటన గుర్తొస్తుంది. ఒకరోజు తయాంగ్ కంపెనీలో పనిచేస్తూ ఉండగా అతని అన్న అతనికి కాల్ చేస్తాడు. కానీ తయాంగ్ ఆ కాల్ పిక్ చేయడు. తర్వాత అతని అన్న ఒక మెసేజ్ పంపుతాడు. నేను నిన్ను కలవాలి, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు తయాంగ్ బాధపడుతూ చెప్తాడు. అతను చనిపోవడానికి ముందు నాకు కాల్ చేశాడు. కానీ ఆ ముఖ్యమైన విషయం ఏమిటో నాకు ఇప్పటికీ తెలీదు అంటాడు. తర్వాతి ఉదయం మనకు మళ్ళీ హంజు కనిపిస్తుంది. ఆమె యూజు కోసం వంట చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ వంట చేస్తూ మొత్తం కిచెన్ గజిబిజిగా చేస్తుంది. చాలా ప్రయత్నాల తర్వాత చివరికి వంట పూర్తి చేస్తుంది. ఆమె యూజుని పిలిచి చెంచాతో అతని నోట్లో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ యూజు తినకుండా వెంటనే వాంతి చేస్తాడు. అప్పుడే హంజు ఫ్రెండ్ సేయన్ అక్కడికి వస్తుంది. ఇంట్లో పరిస్థితి చూసి ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, అవతారం ఏంటి, మొత్తం ఇల్లు అంతా చిందరవందరగా ఉంది అని అంటుంది. తర్వాత ఆమె నవ్వుతూ, పర్లేదు, నేను నీకు హెల్ప్ చేస్తాను. నీకు ఏ పని కావాలో చెప్పు, నేను రోబోట్లా ఉంటాను, బటన్ నొక్కితే పని చేస్తాను అని అంటుంది. హంజు కూడా నవ్వుతూ సరే అంటుంది. తర్వాత సీన్లో సేయన్ హంజు జుట్టు సెట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హంజు చెప్తుంది, నా అప్లికేషన్ యాక్సెప్ట్ అయింది, ఇప్పుడు అక్కడ పని చేయొచ్చు, కానీ ముందుగా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని. ఒకసారి నాకు జాబ్ వచ్చిందంటే నేను యూజుని బాగా పెంచగలను. కానీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యూజుని ఎవరు చేసుకుంటారు అని అంటుంది. అప్పుడు సేయన్, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. కెఫేలో నాకు 30 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. నేను బ్యాంకుకి వెళ్తున్నా అని చెప్పి మరొక 30 నిమిషాల పర్మిషన్ తీసుకుంటాను. అప్పుడు నేను యూజుని చూసుకుంటాను అని అంటుంది. దానికి హంజు థ్యాంక్స్ చెప్పి, నువ్వు చాలా మంచి అమ్మాయి, యూజుని బాగా చూసుకుంటావు అని అంటుంది. కానీ యూజు మాత్రం నీటిలో ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా అక్కడ పాడు చేస్తాడు. అతి కష్టం మీద అదంతా క్లీన్ చేసి ఇద్దరు సోఫాపై పడుకుంటారు. అప్పుడే సేయన్ అంటుంది, ఈ పని చాలా కష్టం, నేను ఇప్పుడే చాలా అలసిపోయాను, నువ్వు నిజంగానే ఈ బిడ్డను ఒంటరిగా పెంచగలవా అని. దానికి హంజు, నా చేతికి కొంచెం గాయమైంది, అది ఒక్కసారి బాగుపడితే నేను యూజును బాగా చూసుకుంటాను అంటుంది. సేయన్ వెంటనే ఒక ఐడియా ఇస్తుంది. అయితే నువ్వు తయాంగ్ను పిలవచ్చు కదా అని. దానికి హంజు, తను రాడు, నాకు సంబంధం లేదు అని ముందే చెప్పేశాడు అంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో తాయాంగ్ కనిపిస్తాడు. అతను తన కొత్త అపార్ట్మెంట్లో ఉంటాడు. అక్కడ ఇప్పటికే కొంతమంది వర్కర్లు పని చేయడానికి వచ్చి ఉంటారు. అప్పుడు తయాంగ్ ఇంట్లో కొన్ని మార్పులు చేయాలి అంటాడు. అప్పుడు ఒక వర్కర్, సార్, మనం ఫ్లోర్ తవ్వితే ఇక్కడ నీరు లీక్ అయ్యే అవకాశం ఉంది అని అంటాడు. కానీ తయాంగ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు, ఏమీ కాదు, అవసరమైతే నేను మీకు ఇంకా డబ్బు ఇస్తాను, మీరు పని మొదలు పెట్టండి అంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో మనకు బీఎస్ ఫుడ్ కంపెనీ టీమ్ లీడర్ యున్సింగ్ కనిపిస్తాడు. అతను అక్కడ చాలా స్పెషల్ డిష్ వండుతున్నాడు. కంపెనీకి చెందిన పెద్ద పెద్ద అధికారులు కూడా అక్కడికి వచ్చి ఆ ఫుడ్ని టేస్ట్ చేస్తారు. ఆహారం తిన్న వెంటనే వాళ్ళు షాక్ అవుతారు, ఎందుకంటే అది చాలా రుచిగా ఉంటుంది. ఇదే సమయంలో యున్సింగ్ ఆ కంపెనీ ఓనర్స్తో ఈ కిచెన్కి కొత్త చెఫ్ని తీసుకుందామని అనుకుంటున్నా అని అడుగుతాడు. దానికి వాళ్ళు సరే అంటారు. యున్సింగ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యున్సింగ్ అసిస్టెంట్, ఓనర్స్ మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదేంటి అని అడుగుతాడు. దానికి యున్సింగ్, అంత మంచి భోజనం తిన్నాక వాళ్ళ అగ్రిమెంట్ కూడా సరిగ్గా చదవరు అని అంటాడు. ఆ తర్వాత యున్సింగ్ తన ఆఫీస్కి వెళ్తాడు.
తన అసిస్టెంట్ ఇంటర్వ్యూకి వచ్చే అప్లికెంట్స్ లిస్ట్ తీసుకుని వస్తాడు. ఆ లిస్ట్లో ఒక పేరు అతని కళ్ళలో పడుతుంది. అది హను అనే పేరు. ఆ పేరు చూసిన వెంటనే యూన్సింగ్ ముఖంలో చిరునవ్వు వస్తుంది. అతనికి వెంటనే ఒక పాత జ్ఞాపకం గుర్తుకొస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే సమయంలో మరో సీన్లో హంజు ఇంటర్వ్యూకి రెడీ అవుతుంది. అప్పుడే ఆమెకు సేయన్ నుండి కాల్ వస్తుంది. హంజు, నువ్వు ఎప్పుడు వస్తావు అని అడుగుతుంది. సేయన్ కొంచెం టెన్షన్గా, నేను రాలేను, నేను బూసాన్ వెళ్ళాలి, మా టీం లీడర్ అక్కడికి పంపించాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? జాబ్ వదిలేయాలా, లేక మా అమ్మని పిలిచి బిడ్డని చూసుకోవాలని చెప్పాలా అని అంటుంది. దానికి హంజు, వద్దు, నువ్వు టెన్షన్ పడకు, నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి తన నైబర్స్ దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతుంది. కానీ వాళ్ళు మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు, మేము హెల్ప్ చేయలేమని అంటారు. తర్వాత ఆమె తన ఫ్రెండ్స్కి కూడా కాల్ చేస్తుంది, కానీ ఎవ్వరూ హెల్ప్ చేయరు. ఇక చివరికి మరో ఆప్షన్ లేక తయాంగ్కి ఒక మెసేజ్ పంపిస్తుంది. ఆ మెసేజ్లో ఇలా రాస్తుంది: ఒక సమస్య వచ్చింది, ఇప్పుడు నేను యూజును చూసుకోలేను, నేను అతన్ని వదిలి వెళ్తున్నాను అని. ఇంటి అడ్రస్ కూడా పంపిస్తుంది. అది చూసిన వెంటనే తయాంగ్ అక్కడికి వస్తాడు. అప్పుడు హంజు, కేవలం 3 గంటలు మాత్రమే, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నువ్వు యూజును చూసుకో, నువ్వు అతని అంకుల్ కదా, మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది అంటుంది. ఇంతలో యూజు తయాంగ్ని ఆట పట్టించడం మొదలు పెడతాడు. హంజు కూడా నవ్వుతూ అలానే ఆడుకుంటూ ఉండు అంటుంది. తయాంగ్ మాత్రం కొంచెం దూరంగా వెళ్ళమని చెప్తాడు. అప్పుడు హంజు మరో డ్రామా స్టార్ట్ చేస్తుంది. నా చేయి కూడా పనిచేయడం లేదు, నువ్వే గాయపరిచావు, ఇప్పుడు నేనేం చేయలేను అని కూర్చుని ఏడుస్తున్నట్టు నటిస్తుంది. ఇది చూసిన తయాంగ్ చివరికి ఓకే చెప్తాడు. సరే కానీ నువ్వు త్వరగా వచ్చేయాలి అంటాడు. అప్పుడు హంజు వెళ్ళేటప్పుడు, ఈ ఇంటిని నీ ఇంటిలా అనుకుని ఉండు అని చెప్పి త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు తయాంగ్ ఒక్కడే యూజుతో ఇంట్లో ఉంటాడు. అతని ఇంటిని చూస్తూ ఉండగా గోడపై ఉన్న తన అన్న ఫోటోను గమనిస్తాడు. అప్పుడే అతని ఫోన్కు ఒక వర్కర్ కాల్ వస్తుంది. అవతల వ్యక్తి అడుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నాకు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి, వాటిని పంపగలవా అని. మొదట తయాంగ్ కొంచెం ఇరిటేట్ అయ్యి లేదు అని చెప్తాడు. కానీ తర్వాత సరే నేను పంపిస్తాను అని ఒప్పుకుంటాడు. ఇక తయాంగ్ చేసేదేం లేక యూజుని తనతో పాటే ఇంటికి తీసుకెళ్తాడు. కానీ సమస్య ఏమిటంటే, ఇంత చిన్న బిడ్డను ఎక్కడ కూర్చోబెట్టాలో అతనికి అస్సలు అర్థం కావడం లేదు. కొద్దిసేపు ఆలోచించి చివరికి ఒక కుర్చీలో కూర్చోబెడతాడు. అతనికి చెప్తాడు, నువ్వు ఇక్కడే కూర్చుని ఉండాలి అని. ఇంతలో తయాంగ్ డాక్టర్కి ఫోన్ చేసి, ఈ బిడ్డకు 20 నెలలు, నేను వీడికి బర్గర్ ఇవ్వచ్చా అని అడుగుతాడు. డాక్టర్ నవ్వుతూ చెబుతాడు, అవును, చిన్న చిన్న ముక్కలుగా ఇస్తే పర్లేదు అని. అలా చెప్పడంతో తయాంగ్ బర్గర్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి యూజీకి ఇస్తాడు. ఇక తయాంగ్ తన పని చేసుకుంటూ ఉంటాడు. కానీ కొద్దిసేపటికి యూజుని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే యూజు ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్ని చిందరవందరగా పారేస్తున్నాడు. అంతేకాదు తయాంగ్కి చాలా ఇష్టమైన బ్లాంకెట్ని కూడా పాడు చేస్తాడు. ఇది చూసి తయాంగ్ కోపంతో అరిచేస్తాడు. అతన్ని వెంటనే బయటకు తీసుకెళ్తాడు. తర్వాత హంజుకి కాల్ చేస్తాడు. కానీ ఆమె ఫోన్ ఎత్తదు. అదే సమయంలో తయాంగ్ ఫోన్ పొరపాటున రోడ్డుపై పడిపోతుంది. అప్పుడే ఒక కారు అక్కడి నుండి వెళ్ళడంతో ఆ ఫోన్ పూర్తిగా బ్రేక్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో హంజు ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని బయటకు వస్తుంది. కానీ బయట చాలా మంది ఉద్యోగులు ఒకవైపు చూస్తూ నిలబడి ఉంటారు. హంజు కూడా ఆసక్తిగా అక్కడికి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఒక చిన్నపిల్లాడు అన్ని వస్తువులను చిందరవందరగా పారేస్తూ ఉంటాడు. మొదట ఆమెకు అర్థం కాదు, కానీ దగ్గరగా చూసినప్పుడు షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ పిల్లాడు యూజు. అప్పుడే అక్కడికి తయాంగ్ పరిగెత్తుకుంటూ వస్తాడు. హంజుని చూసి ఒక్కసారిగా చెబుతాడు, బేబ్, నువ్వెలా ఉన్నావు, నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది అని. తయాంగ్ మనసులో మాత్రం ఇలా అనుకుంటాడు, నేను ఇప్పటికే బాగా ఇరుక్కుపోయాను, కానీ నిన్ను వదిలిపెట్టను అని. ఇది విన్న హంజు కోపంతో బయటకు తీసుకెళ్ళి, నువ్వు నన్ను బేబ్ అని ఎందుకు పిలిచావు అని కొడుతుంది. అప్పుడు తయాంగ్ ఆమె చేతిని చూసి, నువ్వు చెప్పింది ఏమిటంటే నీ చేతికి గాయం అయ్యింది అని, కానీ ఇప్పుడు చూస్తే అది బాగానే ఉంది, అంటే నువ్వు నాటకం ఆడావా అని అడుగుతాడు. దానికి హంజు, అలా కాదు, ఇంటర్వ్యూకి రావాల్సి ఉండడంతో ప్లాస్టర్ తీసేశాను అని. తర్వాత తయాంగ్పై కోపంగా, ఇదేనా పిల్లని చూసుకునే విధానం, నువ్వు అతని అంకుల్ కదా అని అరుస్తుంది. అప్పుడు తయాంగ్, నేను ఇప్పటికే చెప్పాను, నేను అతనికి అంకుల్ కాదు, నువ్వు అదే మాట ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కిందకు చూస్తారు. కానీ అక్కడ యూజు కనిపించడు. అతను కనిపించకుండా పోయాడు. అదే దగ్గరలో ఒక ఫౌంటైన్ ఉంటుంది. అందులో నీళ్లు వస్తూ ఉంటాయి. అక్కడ పరిగెత్తి వెళ్తారు. యూజు అక్కడ నీళ్ళలో ఆడుకుంటూ ఉంటాడు. ఇద్దరు ఒకరికొకరు చెప్పుకుంటారు, నువ్వు లోపలికి వెళ్ళు అని. కానీ ఎవరు ముందుకు వెళ్ళరు. చివరికి ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి యూజును బయటకు తీసుకొస్తారు. ఇది జరిగిన తర్వాత తయాంగ్ కోపంగా చెప్తాడు, ఇక మీదట నేను నిన్ను ఎప్పుడూ కలవను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్లో హంజు యూజీకి స్నానం చేస్తూ ఇలా అంటుంది, నువ్వు తయాంగ్ ఇంట్లో ఏం చేశావు, అతను అంత కోపంగా ఎందుకున్నాడు అని. ఇక మరోవైపు తయాంగ్ తన ఇంట్లో పడుకుంటూ పిల్లలు లేకుండా నిద్రపోవడం ఎంత బాగుంటుందో అని అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం అతను జాగింగ్కి వెళ్తాడు. కానీ అప్పుడు వర్కర్ అతనికి కాల్ చేస్తాడు. అతను టెన్షన్గా చెప్తాడు, నీ ఇంట్లో పెద్ద సమస్య వచ్చింది, నీరు లీక్ అవుతుంది, నేను ముందే చెప్పాను కదా ఫ్లోర్ తవ్వడం డేంజర్ అని, కానీ నువ్వు వినలేదు అని. ఇది విన్న తయాంగ్ వెంటనే ఇంటికి వస్తాడు. అక్కడ నిజంగానే నీరు లీక్ అవుతుందని చూస్తాడు. అతను వర్కర్ని అడుగుతాడు, ఇప్పుడు ఏం చేయాలి అని. అప్పుడు వర్కర్ చెప్తాడు, ఇది పూర్తిగా రిపేర్ కావడానికి కనీసం 1 నెల పడుతుంది. ఇది విన్న తయాంగ్ మరింత టెన్షన్ పడతాడు.
ఎందుకంటే అతను ఇప్పటికే తన సామాన్లన్నీ ఆర్డర్ చేసి పెట్టాడు. కానీ ఇప్పుడు వాటిని ఎక్కడికి తీసుకెళ్లాలో అతనికి అర్థం కావడం లేదు. అతను తన ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి కొద్ది రోజులు ఉండేందుకు అడుగుతాడు. కానీ ఆశ్చర్యంగా అందరూ ఒకరికొకరు ఎక్స్‌క్యూజెస్ చెప్పి లేదు అని చెప్తారు. చివరికి తాంగు తనతో తాను ఇలా అనుకుంటాడు. ఏం జరిగినా సరే నేను హంజు దగ్గరికి మాత్రం వెళ్ళను. ఇక మరో సీన్‌లో హంజు ఇంట్లో నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే బయట ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆమె బయటికి వచ్చి చూసేసరికి అక్కడ నిలబడి ఉన్న వ్యక్తి ఎవరో చూసి షాక్ అవుతుంది. ఇంటి బయట ఒక ట్రక్ వచ్చి ఆగుతుంది. ఆ ట్రక్‌లో చాలా సామాన్లు ఉంటుంది. అప్పుడే అక్కడికి తయంగ్ వస్తాడు. అతను స్మైల్ చేస్తూ హాయ్ అంటాడు. కొద్దిసేపటికి మొత్తం సామాను ఇంట్లోకి తీసుకెళ్తారు. హంజు కోపంగా తయంగ్‌ని అడుగుతుంది. ఇదంతా ఏంటి? ఈ సామాను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు అని. అప్పుడు తయంగ్ చాలా కూల్‌గా చెప్తాడు. ఎందుకంటే నేను యూజు అంకుల్‌ని కదా! అతన్ని చూసుకోవాలి. పైగా నువ్వే చెప్పావు కదా! మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది అని. అతనికి నేనంటే ఇష్టమని కూడా. ఇది విన్న హంజు వెంటనే అంటుంది. అది నేను అలా అనేసాను. నువ్విక్కడ ఉండలేవు అని. అప్పుడు తయాంగు సరే నేనుండను కానీ దానికి బదులుగా ఈ ఖర్చు మొత్తం నువ్వే చెల్లించాలి అని చెప్పి కొన్ని ఫోటోలు చూపిస్తాడు. అందులో యూజు అతని ఇంట్లో చేసిన గందరగోళం కనిపిస్తుంది. ఇది అంతా యూజు నా ఇంట్లో చేసిన పనులు. నా ఫోన్ కూడా పాడైపోయింది. పైగా నా కొత్త అపార్ట్మెంట్లో నీటి లీకేజ్ కూడా మొదలైంది. వర్కర్ నాకు కాల్ చేయడానికి ప్రయత్నించాడు కానీ నా ఫోన్ అప్పటికే బ్రేక్ అయిపోయింది అని. ఈ మొత్తం ఖర్చు నువ్వు చెల్లించగలవా? లేదంటే నన్ను ఇక్కడ ఒక నెల ఉండనివ్వు అని అంటాడు. దానికి హంజు వెంటనే అది అస్సలు కుదరదు. నువ్వు ఒక అబ్బాయి, నేను ఒక అమ్మాయి. అప్పుడు తయాంగు కొంచెం నవ్వుతూ అడుగుతాడు. నువ్వు నన్ను నిజంగానే ఒక మగాడిలా చూస్తున్నావా? అయినా ఇది నీ ఇల్లు కూడా కాదు కదా! అయితే నేను నిన్ను ఎందుకు అడుగుతున్నాను అని చెప్పి యూజు దగ్గరికి వెళ్తాడు. యూజు చెప్పు నేను ఇక్కడ ఉండొచ్చా అని. అప్పుడు యూజు కూడా అంగీకరించినట్టు తల ఊపుతాడు. అలా తయాంగ్ తన సామాను సెటప్ చేసుకోవడం మొదలు పెడతాడు. ఇక హంజు అక్కడే కూర్చుని ఉండగా ఆమెకి నిద్ర వచ్చి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఆమె మేల్కొని చుట్టూ చూస్తుంది. అక్కడ ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది. ఎందుకంటే తయాంగ్ ఇప్పటికే బ్రేక్ఫాస్ట్ తయారు చేసి యూజుకి తినిపిస్తున్నాడు. మొత్తం ఇల్లు కూడా బాగా క్లీన్గా చేసి మెరిపించేశాడు. హంజు కిందకి చూసేసరికి తయాంగ్ యూజుతో ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో హంజు ఫోన్కు ఒక మెసేజ్ వస్తుంది. అది చూసి ఆమె ఆనందంతో షాక్ అవుతుంది. ఎందుకంటే ఆమెకు బిఎస్ ఫుడ్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఆమె వెంటనే ఈ విషయం తయాంగ్కు చెప్తుంది. అప్పుడు తయాంగ్ నవ్వుతూ చెప్తాడు. అయితే సెలబ్రేట్ చేయాల్సిందే. నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చెయ్యి. బెడ్ గురించి టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను అని. ఇక హంజు తన ఫ్రెండ్ సేయన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఇద్దరు సెలబ్రేట్ చేస్తారు. అప్పుడు హంజు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే ఇంట్లో ఎలా ఉండగలరు అని అడుగుతుంది. దానికి సేయోన్ నవ్వుతూ ఇలా చెప్తుంది. అందులో ఏముంది? మీరిద్దరూ ఒకే బెడ్లో పడుకోబోతున్నారా ఏంటి? లేదు కదా! అయితే టెన్షన్ ఎందుకు? పైగా ఇది ఒక మంచి ఛాన్స్. ఇంటి పనులు 50-50గా షేర్ చేసుకోండి అని అంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో తయాంగు తన ఫ్రెండ్స్తో ఉంటాడు. వాళ్ళు యూజుతో ఆడుకుంటూ ఉంటారు. తయాంగు తన పరిస్థితి మొత్తం వాళ్ళకి చెప్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు హంజుతో ఒకే ఇంట్లో ఉంటున్నావు. ఏదైనా తప్పు జరగవచ్చు. కానీ తాంగు వెంటనే అలా ఎప్పటికీ జరగదు అంటాడు. వాళ్ళు మళ్ళీ అడుగుతారు, ఆమె నిన్ను ఇంటి నుండి బయటకు పంపించేయచ్చు కదా అని. అప్పుడు తాంగు కాన్ఫిడెంట్గా చెప్తాడు, ఇప్పుడు అది జరగదు. ఎందుకంటే ఆమెకు జాబ్ వచ్చింది. యూజును చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి. ఇదే సమయంలో హంజు ఒక బేబీ సిట్టర్ని హైర్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళు చెప్పిన సాలరీ చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు సేయన్ మళ్ళీ చెప్తుంది, ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదు. తాయాంగుతో పనిని 50-50గా షేర్ చేసుకో అని. ఇదే సమయంలో తాయాంగు తన ఫ్రెండ్స్కి చెప్తాడు, చూస్తూ ఉండండి కొద్దిసేపట్లో ఆమె కాల్ చేస్తుంది అని. అప్పుడు నిజంగానే హంజు నుండి కాల్ వస్తుంది. ఆమె చెబుతుంది మనం ఇద్దరం మాట్లాడుకోవాలి అని. తర్వాత ఇద్దరు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. చివరికి హంజు చెబుతుంది, సరే నువ్వు ఇక్కడ ఉండొచ్చు కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని. ఆమె ఒక చిన్న అగ్రిమెంట్ కూడా తయారు చేస్తుంది. అందులో ఇంటి పనులను 50-50గా షేర్ చేసుకోవాలి. యూజు డైపర్, ఇంటి ఖర్చులు, ఎలక్ట్రిసిటీ, వైఫై అన్నీ షేర్ చేసుకోవాలి అని ఉంటుంది. ఇలా ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలంటే థర్డ్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.